సాంఖ్యయోగం పంచవింశతి. వింశతి వందలో ఐదవ భాగం. వింశతి వందలో ఐదవ భాగం. పంచ అంటే 5 కనుక పంచవింశతి అంటే 25. పురుష ప్రకృతుల కలయిక సృష్టి. 25 తత్వాలు. 25 సత్తాలతో కూడుకొని ఉంది ఈ సృష్టి సమస్తం. పురుషుడు అంటే మూల చైతన్యపు శకలం అంటే జీవుడు. అంటే జీవాత్మ లేక అంశాత్మ అన్నమాట. జీవుడు పురుషుడు కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. పురుషుడు యొక్క సంఖ్య 1, 24 తత్వాలతో కూడుకొని ఉంది ప్రకృతిలో ప్రవేశిస్తూ జీవుడు 3 శరీరాలను ధరిస్తాడు. కారణ శరీరం, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. కారణ శరీరం యొక్క సంఖ్య 2, చిత్తం, అహంకారం. సూక్ష్మ శరీరం యొక్క సంఖ్య 17. సూక్ష్మ శరీరం పంచతన్మాత్రలు 5, పంచజ్ఞానేంద్రియాలు 5, పంచకర్మేంద్రియాలు 5, మనస్సు 1, బుద్ధి 1. తన్మాత్రలు అన్నవి పంచమహాభూతాల యొక్క సూక్ష్మ స్వరూపాలు. స్థూల శరీరం యొక్క సంఖ్య 5, అవే పంచమహాభూతాలు. కనుక ఈ భౌతిక లోకంలో భౌతిక దేహధారి అయిన జీవుడి సంఖ్య 25. మనిషి భౌతిక పరంగా చనిపోయినప్పుడు అతని సంఖ్య 25 - 5 20. సూక్ష్మ లోకాల నుంచి కారణ లోకాలకు పోయినప్పుడు అతని సంఖ్య 20 - 17 = 3. ఆత్మజ్ఞానం కలిగినప్పుడు అంటే అహంకారం నశించి చిత్తం పరిశుద్ధమైనప్పుడు అతని సంఖ్య 3 - 2 = 1 అవుతుంది. ఇప్పుడు హాయిగా అద్వైతంగా పురుషోత్తముడిగా పరమాత్ముడిగా శాశ్వతంగా వెలసిల్లుతాడు. ఇదే కపిల మహాముని ప్రణీత సాంఖ్యయోగ సారాంశం. ఆనాపానసతి విపස්සన. ఆనాపానసతి శ్వాసానుసంధానం, ఆలోచనలు, విపස්සన. ఎడతెరపు లేని వ్యర్థపు ఆలోచనలు. విపස්සన దివ్యచక్షు అనుభవాలు. ఆనాపానసతి అంటే ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. మనకు పనికిరాని ఆలోచన స్రవంతి నిలిచిపోవడానికి ఉన్న ఒకే ఒక అద్భుత మార్గం ఆనాపానసతి. మనకు పనికిరాని ఆలోచన స్రవంతి నిలిచిపోతూనే ధ్యానానుభవాలు మొదలవుతాయి. కళ్ళు 2 మూసేసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తదేకంగా గమనిస్తూ ఉన్నప్పుడు స్వల్పకాలంలోనే శ్వాస క్రమక్రమంగా చిన్నదవుతూ నాసికలోకి వచ్చేసి చివరికి నాసికాగ్రంలోకి చేరుకుంటుంది. నాసికాగ్రం అంటే భ్రూమధ్యం. అప్పుడే చిత్తవృత్తి నిరోధం అవుతుంది. ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస. విపස්සన దివ్యచక్షు అనుభవాలు. ఆనాపానసతి శ్వాసానుసంధానము, నిర్వాణం, దుఃఖరహిత స్థితి. విపස්සన అంటే విశేషంగా పసన అంటే చూడటం. విపස්සన అంటే దివ్యదృష్టితో చూడటం. పశ్యతి అన్న సంస్కృత పదం యొక్క అర్థం చూడటం. విపස්සన అనేది పాళీ భాష పదం అంటే చూడటం. అంటే ఇతర లోకాలను వీక్షించడం, సూక్ష్మ శరీర అనుభవాలు పొందడం. కనుక విపස්සన అంటే ధ్యాన సాధనలో క్రమక్రమంగా పొందే ధ్యానానుభవాలు. ఆనాపానసతి ద్వారానే చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. చిత్తవృత్తి నిరోధం అవుతూనే విపස්සన మొదలవుతుంది. అంటే ధ్యానానుభవాలు కలుగుతాయి. విపස්සన ద్వారానే జ్ఞాన సూక్ష్మాలు తెలుస్తాయి. అజ్ఞాన రాహిత్యం కలుగుతుంది. అంటే నిర్వాణ స్థితి లభిస్తుంది. అంటే దుఃఖరహిత స్థితిని పొందుతాము. విపස්සన అంటే దివ్య దృష్టితో పొందే అనుభవాలు. అంతఃకరణం యోగ చతుష్టయం. అంతఃకరణం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనస్సు సంకల్ప వికల్పాలు చేసేది. బుద్ధి మంచి చెడ్డలను తెలిపేది. చిత్తం నిరంతర చింతన చేసేది. అహంకారం నేను నాది అనేది. అహం బ్రహ్మాస్మి అంటే నేను అన్నదే బ్రహ్మ. మహాభారతంలో కృష్ణుడు బ్రహ్మకు సూచిక. చతుర్ముఖైన బ్రహ్మక అంటే బ్రహ్మకు 4 ముఖాలు ఉన్నాయని, చతుర్ముఖాల ద్వారా 4 యోగాలు సూచించబడ్డాయి. వేదవ్యాస విరచిత మహాభారతంలోని దుష్ట చతుష్టయం అన్నది మనో, బుద్ధి, చిత్త, అహంకారాలు అనబడే అంతఃకరణం యొక్క 4 స్థితులను సూచిస్తుంది. మనస్సు దుశ్శాసనుడు, బుద్ధి కర్ణుడు, చిత్తం శకుని, అహంకారం దుర్యోధనుడు. భక్తి యోగం అహంకారాన్ని అంటే నేను నాది అనే భావన పూర్తిగా తుడిచిపెట్టడం. బుద్ధిని ఆత్మీయతం చేయడం అంటే నిత్యానిత్య విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం. కర్మయోగం సకల వికల్పాలను నిర్మూలన చేసుకుంటూ సత్సంకల్పాలనే మనస్సులో స్థాపన చేసుకుంటూ వాటికే కార్యరూపాన్ని ఇవ్వటం. జ్ఞానయోగం పనికిరాని మూర్ఖ చిత్తవృత్తులను ఎప్పటికప్పుడు నిరోధిస్తూ దివ్యచక్షును ఉద్దీప్తం చేసుకుంటూ క్రమక్రమంగా సమాధి ప్రజ్ఞను పొందుతూ ఉండటం. దేవాలయాలలో ధ్యానాలయాలు. ప్రతి దేవాలయంలో ఒక ధ్యానాలయం ఖచ్చితంగా ఉండి తీరాలి. ధ్యానాలయం అన్నది పిరమిడ్ ఆకారంలో ఉంటే చాలా మంచిది. ఎందుకంటే పిరమిడ్‌లో చేసే ధ్యానం మరింత శక్తివంతం కనుక ప్రతి దేవాలయంలోనూ ఒక పిరమిడ్ ధ్యానాలయం వచ్చి తీరాలి. దేవాలయాల్లో భక్తులందరూ విధిగా ధ్యాన అభ్యాసం చేయాలి. భక్తులుగా దేవాలయాల్లో ప్రవేశించిన వారు ధ్యానులుగా తయారు కావాలి. దేవాలయాలు భక్తులకు ధ్యానాన్ని కానుకగా ఇవ్వాలి. ఆ కానుక ఇవ్వాలంటే దేవాలయాల్లో ధ్యానాలయాలు ఉండి తీరాలి. భక్తులందరూ ప్రతిరోజు విధిగా ధ్యాన సాధన చేయాలి.
అహం బ్రహ్మస్మి, మన శ్వాసే మన గురువు అని భక్తులందరూ తెలుసుకోవాలి. ప్రతి దేవాలయంలోనూ ఒక ధ్యాన విద్యా శిక్షకుడు విధిగా ఉండి తీరాలి. ప్రతి దేవాలయంలోనూ ఆత్మవిద్య, ఆత్మజ్ఞానం విధిగా నిత్యం బోధింపబడాలి. చిన్నప్పటి నుంచే అందరూ ధ్యానం చేయాలి. ధ్యానం ద్వారానే ప్రజలకు ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. ధ్యానం చేస్తే హాస్పిటల్ ఖర్చులు, డాక్టర్ ఫీజులు, మందుల బిల్లులు ఉండవు. మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యవంతమవుతుంది. శ్వాస మీద ధ్యాస అభ్యాసం చేస్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు కుదిరపడితేనే దేహం కుదిరపడుతుంది. శరీరంలో ఉంటూ ఆత్మగా విరాజిల్లడమే ఆధ్యాత్మిక జీవనం. సకల కష్టాల్లో ఉన్నా కూడా ధర్మయుతంగా జీవించడమే ఆధ్యాత్మిక జీవితం. ధర్మం అంటే అహింస. ధర్మం అంటే హింస. హింస అంటే జంతువధ. హింస అంటే జంతువధ, జంతు భక్షణ. అహింస అంటే శాకాహారం. ప్రతి దేవాలయంలోని విధిగా అహింస ప్రబోధించబడాలి. ప్రతి దేవాలయం యొక్క కర్తవ్యం శాకాహారాన్ని విధిగా ప్రబోధించటం. శ్వాస మీద ధ్యాస. గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఉపయోగించిన పదం ఆనాపానసతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటము. ఆనాపాన సతి అంటే శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే మన శ్వాసతో మనం కూడుకొని ఉండటం. ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్న వాటన్నిటిలో ఒకటే ఒకటి సరియైన ధ్యాన పద్ధతి. అదే మరి ఆనాపానసతి అన్నాడు బుద్ధుడు. సృష్టిలో ఒకానొక మూల సిద్ధాంతం. ప్రకృతి ఎప్పుడు సహజంగా ఉంటుంది. అది ఎప్పుడు సులభ రీతిలో ఉంటుంది. ఏదైతే ప్రకృతి సహజంగా ఉంటుందో, సులభ రీతిగా ఉంటుందో అదే సత్యమైనది కూడా. సహజత, సత్యత, సులభత ఈ 3 కూడా పర్యాయపదాలు. ఒకటి ఉంటే మిగతా 2 ఉంటాయి అక్కడ. హఠయోగ ప్రాణాయామం అన్నది కఠోరమైనది, మరి అసహజమైనది. కనుక అది సత్యానికి సుదూరమైనది. ఆనాపానసతి అంటే సుఖమయ ప్రాణాయామం అన్నది సహజమైనది. కనుక అది సత్యానికి అత్యంత చేరువై ఉన్నది. సుఖమయ ప్రాణాయామం అన్నది కుంభక, పూరక, రేచక రహితం. కుంభకం అంటే బలవంతంగా శ్వాసను బిగపట్టడం. పూరకం అంటే బలవంతంగా శ్వాసను పీల్చడం. రేచకం అంటే బలవంతంగా శ్వాసను నెట్టేయడం. ధ్యాన విజ్ఞాన శాస్త్రంలో 3 విషయాలు ఉన్నాయి. ఆనాపానసతి, కాయానుపස්සన, విపස්සన. ఆనాపానసతి అభ్యాసంలో భౌతికాయం ఉడుకుతుంది. అనేక పంచ ప్రాణశక్తి సంచారాలు మన ప్రాణమయ శరీరంలో జరగడం మనం గమనిస్తాం. ఎక్కడెక్కడో ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లు మనం గమనిస్తూ ఉంటాం. దాన్ని కాయానుపස්සన అంటాం. కాయానుపස්සనలో విశేషంగా నాడీమండల స్థితి జరుగుతుంది. అయితే ఇంకా ధ్యానాన్ని పొడిగించాలి. నాడీమండల కాయంలో 2,72,000 నాడులు ఉంటాయి. నాడి అంటే ఓ ఎనర్జీ ఛానల్. నాడులన్నీ పరిశుద్ధమవుతున్నప్పుడు వచ్చే నొప్పులను, బాధలను గమనించడాన్నే కాయానుపස්සన అంటాము. ఆనాపానసతి అన్న దానిని చేస్తుంటే అపారమైన విషమయ ప్రాణశక్తి మన లోపల ప్రవహించడం ఆరంభమవుతుంది. ఆ విషమయ ప్రాణశక్తి అనేకానేక పాపకర్మల ద్వారా మలినమైన నాడులను ప్రక్షాళన గావిస్తూ ఉంటే, ప్రక్షాళనా రీతులను గమనించడం అనేదే కాయానుపස්සన. కాయానుపස්සనలో వచ్చే తప్పనిసరి బాధలను ధ్యానాభ్యాసంలో మరింత లోతుకు వెళ్తేనే అధిగమించగలం. ఆనాపానసతి అభ్యాసం అంటే హాయిగా కూర్చొని, కళ్ళు చేతులు కట్టేసుకొని, కళ్ళు 2 మూసేసుకొని, మన ఆలోచనలు కట్ చేసుకుంటూ, శ్వాస మీద ధ్యాస శ్వాస మీద ధ్యాస ఉంచాలి. నాసిక ఎక్కడ మొదలవుతుందో దాని పేరు భూమధ్యం. అదే నాసికాగ్రం. నాసికాగ్రం అంటే ముక్కుకణ కాదు. అలా చేసినప్పుడు ఈ శ్వాస తనంతట తానుగా చిన్నదిగా అయిపోతూ చివరికి నాసికాగ్రాల్లో అంటే భ్రూమధ్యంలో అంటే ఆజ్ఞా చక్ర స్థానంలో అంటే సుదర్శన చక్ర స్థానంలో తనంతట తాను సుఖంగా స్థితమైపోతుంది. ఆ స్థితిలో మనం తన్మయమై ఉంటే మూడవ కన్ను యొక్క విస్ఫోటం మొదలవుతుంది. మూడవ కన్ను విస్ఫోటాన్ని గమనించడాన్ని విపස්සన అంటాము. పశ్యతి అంటే సంస్కృతంలో చూడటం. ఆనాపానసతి ఒకానొక పశువును ఒకానొక పశుపతిగా చేస్తుంది. పతి అంటే యజమాని. తన జంతుతత్వానికి తాను అధీనుడు అయినవాడు పశువు. తన జంతుతత్వాన్ని తాను ఆధిపత్యంలో తీసుకున్నవాడు ఒకానొక పశుపతి. సో, పశువు అంటే తన జంతుతత్వానికి సరెండర్ అయిన వాళ్ళు అని చెప్తున్నారు. అలా కాకుండా తనలో ఉన్న జంతు ప్రవృత్తిని కంట్రోల్ చేసేవాళ్ళు పశుపతి. సో, మనం పశుపతులుగా కావాలంటే అంటే మనలో ఉన్న సెన్సెస్ అన్నీ మన కంట్రోల్‌లో ఉండాలంటే ధ్యానం చేయాలని చెప్తున్నారండి ఇక్కడ. సో, ఆజ్ఞా చక్రాన్ని సుదర్శన చక్ర స్థానం అని కూడా అంటారని చెప్తున్నారు. సో, ఇది సహజమైనది కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది చేయడం అంటున్నారండి. సో, ఆనాపానసతి చేస్తే ఏమవుతది రోగ నివారణి, సర్వభోగకారిణి. అన్ని రోగాలు తొలగిస్తుంది. అన్ని భోగాలను ఇస్తుంది. సత్య జ్ఞాన ప్రసాదిని. సో, సత్యం, జ్ఞానం తెలుసుకుంటాం. అంతా సత్యమే. అనాదిగా చార్వాక సిద్ధాంతం. ఇది ఇప్పటి కమ్యూనిస్టు వారి నాస్తిక పరిభాష మరి హేతువాదం. జగత్ సత్యం బ్రహ్మమిథ్య జీవో జగదైవ న సర్వః.
ఆ! జగత్ సత్యం బ్రహ్మబీజ జీవో జగదేవ నా పరహ అంటుంది. అంటే ఈ కంటికి కనపడే జగత్తే సత్యం. ఈ చర్మచక్షులకు కనపడని ఇంకా ఏదో ఉంది అనుకోవడం భ్రమ. జీవుడు అంటే ఈ కంటికి కనపడే భౌతిక శరీరమే కానీ అంతకంటే ఏమీ కాదు. చనిపోయిన తర్వాత శరీరం నుంచి విడిపడే ఆత్మ పదార్థం ఏదీ లేదు అన్నది వారి భావన. ఎవరిది హేతువాదం యొక్క భావన. అయితే దీనికి భిన్నంగా ఆస్తికవాదులు అనాదిగా నొక్కి కానిస్తున్న సూత్రం ఏంటంటే, హేతువాదులు ఏమంటారంటే జగత్ సత్యం బ్రహ్మమిథ్య జీవో జగదైవ నా పరహ అంటారు. అంటే ఈ కంటికి కనిపించేది చెప్తే మిగతాదేమీ లేదు అనేసి. ఇది హేతువాదం అన్నమాట. ఇది నాస్తిక పరిభాష. చార్వాక సిద్ధాంతం ఇది. కానీ ఆస్తిక పరిభాష ఎలా ఉంటుందంటే, జగత్ మిథ్య బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మైవ నా పరహ. అంటే కంటికి కనపడే జగత్తే ఏ అస్తిత్వం లేనిది. కంటికి కనపడే అస్తిత్వమే నిజమైన చైతన్యం కలిగి ఉన్నది. జీవుడు అంటే కేవలం భౌతిక పదార్థమే కాదు. జీవుడు అంటే ఆ బ్రహ్మమే. మరి ఆ సృష్టి వ్యాప్త ఆత్మ పదార్థమే. భౌతికం చనిపోయిన తర్వాత ఆత్మ అనేది నిలిచే ఉంటుందనేది ఆస్తికులు చెప్తారు. దీనికి కూడా ప్రత్యామ్నాయంగా మరొక పరిభాష కూడా ఉంది. అదే మరి బౌద్ధిక పరిభాష. సో, బౌద్ధిక పరిభాష ఏమంటున్నారంటే, జగత్ శూన్యం, బ్రహ్మ శూన్యం, జీవో శూన్యైవ నాపరః అంటుంది. అంటే జగత్తంతా శూన్యమే, బ్రహ్మ కూడా శూన్యమే. మరి అందులో ఉన్న జీవుడు కూడా మహాశూన్యమే. అంతేకాని వేరేది. సో, మొత్తం శూన్యమే అంటున్నారు. బుద్ధ పరిభాష వాళ్ళు. హ్మ్. ఈ 3 విభిన్న దృక్పథాలు ఎన్నో రకాలుగా ఎంతోమందికి ఉపయోగపడ్డాయి. ఎంతోమందిని శాంతపరిచాయి. మరి ఎంతమందిని కల్లోలపడ్డాయి. అయితే అసలు సిసలైన పిరమిడ్ సిద్ధాంతం మాత్రం జగత్ సత్యం, బ్రహ్మ సత్యం, జీవో ద్వయమపి నాపరః అంటుంది. పిరమిడ్ సిద్ధాంతం ఏమంటుందంటే, ఈ కంటికి కనపడే జగత్తు, శరీరంతో పాటు కంటికి కనపడే చైతన్యం, మరి అనేక లోకాలు కూడా అన్నీ సత్యమే అంటున్నారు. అంటే ఈ శరీరము సత్యమే, కనపడని లోకాలు సత్యమే. అసలు ఈ జీవుడు ఏకకాలంలో రెండును. సో, జీవుడే అది, ఇది 2 అంటే కనపడని లోకాలు, బ్రహ్మం అంటే కనిపించే శరీరం మొత్తం కూడా జీవుడే. అని పిరమిడ్ సిద్ధాంతం చెప్తుంది. అసలు ఈ జీవుడు ఏకకాలంలోను రెండును అని. జై పిరమిడ్ సిద్ధాంతం, జై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. ఒక గంట సేపు దమం. మనస్సు చంచలమైనది, బలమైనది, అతి దృఢమైనది, ప్రమాదకరమైనది. మరి దాన్ని నిగ్రహించటం చాలా కష్టం. మన హ్మ్. ఆయువుని నియంత్రించడం ఎంత కష్టమో, మనస్సుని నియంత్రించడం అంతే కష్టము. వాయువుని నియంత్రించడం ఎంత కష్టమో, మనసుని నియంత్రించడం అంతే కష్టం. అన్నదే అర్జున ఉవాచ. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవృద్ధుడం. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. నిజమే మనస్సు మహా దుర్నిగ్రహమైనది. కనుక ప్రప్రథమంగా మనస్సు కన్నా ముందు ఇంద్రియాలను జయించబూనాలి. బహిరేంద్రియ నిగ్రహం దమం, అంతరేంద్రియ నిగ్రహం సమం. మనస్సును జయించడం సమం, ఇంద్రియాలను జయించడం దమం. దమంను సుదీర్ఘ ప్రయత్నం ద్వారానే సాధించిన వాడే ధ్యాని. మరింత ప్రయత్నం ద్వారా సమమును సాధించిన వాడే యోగి. ఇంద్రియాణం నయనేంద్రియం ప్రధానం. సకల ఇంద్రియాలలో అత్యంత ప్రధానమైన నయనాలు. కళ్ళు మూసుకొని ఒక గంట సేపు కూర్చోవాలి. మనస్సు ఎంత గగ్గోలు పెడుతున్నా కళ్ళు మాత్రం తెరవకూడదు. మనస్సు ఎంత సతమతమవుతున్నా కళ్ళు మాత్రం తెరవకూడదు. మనస్సు ఎంత గజిబిజిగా ఉన్నా కళ్ళు మాత్రం తెరవకూడదు. ఒక గంట సేపు కళ్ళు ససేమిరా తెరవకూడదు. ప్రారంభంలో 5 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవడమే కష్టం. కానీ మెల్లిమెల్లిగా కూర్చోగల అలవాటు అయ్యాక కళ్ళు తెరవడమే కష్టంగా ఉంటుంది. తినగా తినగా వేము తీయనుండు. హాయిగా కూర్చోవాలి. ఎప్పుడూ కదులుతూ ఉండే శరీరాన్ని వీలైనంత కదలకుండా ఉంచాలి. ఎప్పుడూ మాట్లాడుతూ ఉండే నోటిని ఒక గంట సేపు కట్టేసుకోవాలి. ఎప్పుడు చూసే కళ్ళని ఒక గంట సేపు మూసి ఉంచాలి. ఇదంతా దమం కింద లెక్క. దమం అన్నది ఒకానొక బలవంతపు క్రియ. దమన నీతి అంటే బలవంతంగా అణగదొక్కటం. బలప్రహారం చేయవలసింది కేవలం ఇంద్రియాల మీదే. మనస్సు మీద బలప్రహారం అన్నది అసంభవం. ఒక గంట సేపు బలవంతంగా కళ్ళను మూసేసుకొని కూర్చోవాలి. అభ్యాసం చేస్తున్నప్పుడు మనస్సు అన్నది ఇంకా చంచలంగానే ఉంటుంది. వాస్తవానికి దమం యొక్క ప్రారంభ దశల్లో మనస్సు అన్నది మరింత విజృంభిస్తుంది. అయినా అనేక ఆలోచనలు తెరగా వస్తున్నా ససేమిరా తెరవరాదు. కళ్ళు ఎంతమాత్రం ససేమిరా తెరవరాదు. చేతులు ఎంతమాత్రం ఇప్పరాదు. ఆసనంలోంచి అసలు లేవరాదు. నిర్ణీత సమయం ప్రకారం ప్రతిరోజు నయనేంద్రియ విగ్రహ సాధనలో ఉండి తెరవలే. క్రమక్రమంగా దమంను సాధించి తీరవలే. దమం అనే ప్రక్రియకు తోడుగా శ్వాస మీద ధ్యాస కూడా ఉన్నప్పుడు సమం అనే మనోయల స్థితి అత్యంత సహజంగా చేరుకుంటాం. ఒక 40 రోజుల్లో ఎవరైనా సరే దమం అనే స్థితికి వచ్చి ధ్యాని అవుతారు. మరొక 40 రోజుల్లో ఎవరైనా సరే సమం అనే స్థితికి వచ్చి యోగి అవుతారు. మొదటి మెట్టు తర్వాత రెండో మెట్టు. దమం ద్వారానే సమం. ఫస్ట్ కమ్స్ ఫస్ట్, సెకండ్ కమ్స్ సెకండ్. హాలాహలం తర్వాతే అమృతం. పురిటి నొప్పుల తర్వాత పురుడు. సహనంతో దమం అన్న స్థితిని దాటి సమం అన్న స్థితిలో ప్రవేశించవలే. దమం జయహో, సమం జయ జయహో. ఓకే మాస్టర్స్. హ్మ్. మిగతాది మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో చెప్పుకుందాం. థాంక్ యూ మాస్టర్స్.